అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నరబలి. శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నడు తన కుక్కతో సహా ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురయ్యింది. కొందరు కొండజాతి వాళ్ళు డప్పులు వాయిస్తూ ఈలలు వేస్తూ పెద్ద గుంపులుగా వాడికి ఎదురు వచ్చారు. గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టేసి వాడికి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి బలి ఇవ్వటానికి లాగా తీసుకుపోతున్నారు. వాడి ముఖంలో చావు భయం స్పష్టంగా కనిపిస్తోంది. అడవి జాతుల వాళ్ళ ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నడికి తెలుసు. చిన్నడు ఒక్క క్షణం ఆలోచించి గుంపు వెనుకగా నడుస్తున్న ఒక ముసలిదాన్ని పలకరించి సంగతి ఏమిటని అడిగాడు. ముసలిది ఒక పక్కగా ఉన్న గూడెం చూపించి, అదే మా గూడెం. ఈ కొండ చివరన పోలేరమ్మ ఉంది. ఆ తల్లి వెలిసి 4 ఏళ్లయ్యింది. ఏటా తనకు ఒక మనిషిని ఒక జత దున్నపోతులను బలి ఇవ్వవలసిందిగా ఆమె ఆజ్ఞ అయ్యింది. ఆ తల్లి మహిమగల తల్లి. కిందటేడు మనిషిని బలిపెట్టకపోయేసరికి వానలు పడక పంటలు పండక జనం చచ్చిపోయారు. మేకపోతును బలి ఇస్తామని మొక్కుకున్న జోగులుగాడు మాట తప్పినందుకు రక్తం కక్కుకొని చచ్చాడు. భైరవుడే స్వయంగా నరబలి చేస్తాడు. నువ్వు కూడా చూద్దువుగానిరా అన్నది. చిన్నడు ఆమెతో, ఆ మనిషికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరా? వాణ్ణి నిలువునా బలి ఇస్తే ఏడ్చేవాళ్ళు లేరా అన్నాడు. భలేవాడివే, ఎందుకేడుస్తారు? వాడు నా కొడుకే. వాడికేం? పోలేరమ్మ తల్లి వాణ్ణి తిన్నగా స్వర్గానికి పంపిస్తుంది అన్నది ముసలిది. చిన్నడికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. వాళ్ళు ఒట్టి మూర్ఖులు. కన్న తల్లి వాణ్ణి బలి చెయ్యటానికి పంపుతున్నది. ఎలాగైనా వాళ్లను ఈ మార్గం నుంచి తప్పించాలి. ఎలా అని ఆలోచించసాగాడు. చిన్నడికి చిన్న మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరిగెత్తాడు. అక్కడ ఒక్క పురుగైనా లేదు. చిన్నడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పు అంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు. అందరూ పోలేరమ్మను చేరవచ్చారు. పోలేరమ్మ విగ్రహం మిడిగుడ్లతో భయంకరంగా ఉంది. అందరూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసి బండి మీద తెచ్చిన మనిషిని విగ్రహం ముందుకు తెచ్చారు. వికృత రూపంలో ఉన్న ఒక భైరవుడు కత్తి ఎత్తి పట్టుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవసాగాడు. చిన్నడు తన కుక్కకేదో సైగ చేశాడు. వెంటనే అది భైరవుడి మీదకు ఎగదూకి వాడి మణికట్టు నోటపరుచుకొని వాణ్ణి వెనక్కి లాగింది. క్షణంపాటు భైరవుడితో పాటు అక్కడ గుమికూడిన వాళ్ళందరూ బిత్తరపోయారు. ఏదో అపరాధం జరిగి ఉంటుంది అన్నాడు భైరవుడు. వెంటనే చిన్నడు వాడితో, సరిగ్గా గ్రహించావు. ఆ అపరాధం ఏమిటో నేను చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు. మాది ముత్యాలపురం. పోలేరమ్మ, మారెమ్మ, మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే. అందరిలోనూ గొప్పది పోలేరమ్మ. ఇంతదాకా ఆవిడకు ఏటా 101 మందిని బలి ఇస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఏడు బలి చెయ్యటానికి సిద్ధం చేసిన 101 మందిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. బలి చెయ్యబోతూ ఉండగా ఆ బ్రాహ్మణుడు కాలభైరవుడితో, గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్ళయింది. ఆమె ఇప్పుడు ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ కాబట్టి ఆమె మాంసం ముట్టదు. ఇక మీదట మీరు ఈ బలులను ఆపేయాలి, లేకపోతే అనుభవిస్తారు అన్నాడు. దానికి మా కాలభైరవుడు పకపకా నవ్వి, నీకేదో చావు తెలివి పుట్టింది. పోలేరమ్మ నిన్ను పెళ్ళాడిందా? మాంసం తినటం మానేసిందా? అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తా చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు. రక్తం చిమ్మి భైరవుడి కంటిలో పడింది.
ఆకాశం మెరుపులు మెరిశాయి. భూమి దద్దరిల్లింది. అంతే, కాలభైరవుడు కుక్కగా మారిపోయాడు. ఆకాశం నుంచి నిప్పులు కురిసి ఊరంతా కాలిపోయింది. ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంటబెట్టుకొని తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను. భైరవుడు కుక్కను చిన్నడిని మార్చి మార్చి చూశాడు. చిన్నడు వాడితో, చూడు భైరవ, బలి చెయ్యవద్దని నేను నిన్ను నిర్బంధించటం లేదు. తన తోటివాడివన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పోలేరమ్మ సామాన్యురాలు కాదు. ఆ మాట నీకు తెలుసు. ఆమె చిన్నప్పుడే పెళ్లిలో తన మొగుణ్ణి మింగిందట. అందుకే కదా ఇప్పటిదాకా పురుషులనే నరబలి కోరుతూ వచ్చింది అన్నాడు చిన్నడు. అంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం అంటుకుందని చెప్పారు. చాలామంది గూడెం కేసి పరిగెత్తారు. చిన్నడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది. అందరికీ చిన్నడి మాటల్లో గురి కుదిరింది. భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ల మీద పడి, కాలభైరవ, నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను. కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు. చాలు, ఇక మీద ఆ తల్లికి కొబ్బరికాయలు గుమ్మడికాయలు మాత్రమే బలిస్తాను. నేను కూడా మాంసం ముట్టను అంటూ ప్రమాణం చేశాడు. తరువాత చిన్నడితో సహా అందరూ గూడెం చేరారు. ఎక్కువ నష్టం జరగలేదు. 2 గుడిసెలు మాత్రమే కాలిపోయాయి. కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. అందుచేత తాను చేసిన పనికి చిన్నడు అట్టే పశ్చాత్తాపడలేదు. వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.